కాంతార సినిమాలో ఒక రాజు ఉంటాడు. ఆయన ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని యుద్ధాల్లో విజయం సాధించినా ఏదో తెలియని అసంతృప్తి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సీన్ మీకు గుర్తుంది కదా. ఈ సీన్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. నిజానికి ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మనలో కూడా చాలా మంది అలాగే ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఫేస్ చేస్తూ మంచి జాబ్ ఉన్నా, మంచి ఇన్కమ్ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి అని ఒక పట్టాన హ్యాపీగా ఉండలేరు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో మన మనసు బాధపడుతూనే ఉంటుంది. మరి దీనికి రీజన్ ఏంటి? అసలు మన మనసుకు బాధ అనేది లేకుండా చేయడం పాసిబులేనా? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా చేయగలం అని చెప్పను, కానీ కొంచెం కష్టపడితే పాసిబుల్ అనే చెబుతాను. మరి మన మనసును హ్యాపీగా ఉంచడం కోసం ఎలా ప్రాక్టీస్ చేయాలో, అందుకోసం భగవాన్ రమణ మహర్షి వారు ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వినేయండి. ఇందుకోసం మనం ముందు ఇండియా గొప్పతనం గురించి తెలుసుకోవాలి. మన భారతదేశం అనేక రహస్యాలకు నెలవు. మన పూర్వీకులు కారణజన్ములు తాము సాధన ద్వారా సాధించిన గొప్ప జ్ఞానాన్ని లక్షల పుస్తకాల్లో ఉంచి తర్వాతి జనరేషన్స్కి అందించారు. వీటిల్లో ఎన్నో గ్రంథాలు విదేశీయుల దండయాత్రల కారణంగా దోచుకోబడ్డాయి, కాలగర్భంలో కలిసిపోబడ్డాయి. ఇంత జరిగినా కూడా మనకు అందుబాటులో ఉన్న జ్ఞానం, విజ్ఞానం అసాధారణమైనది, అనంతమైనది. వీటిని సరైన పద్ధతిలో తెలుసుకుంటే జీవితం మొత్తం ఆనందంగా గడిపేయొచ్చు అనడం అతిశయోక్తి కాదు. అలాంటి మహోన్నత గ్రంథాల్లో ఉపదేశసారం ఒకటి. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు స్వయంగా రచించి మనకు అందించిన ఒక అద్భుతం ఈ ఉపదేశసారం. ఈ ఉపదేశం మన మనసుకు సంబంధించిన సీక్రెట్స్ను, ఆనందానికి సంబంధించిన సీక్రెట్స్ను, ఆలోచనల వెనుక దాగిన సీక్రెట్స్ను మనకు తెలిసేలా చేస్తుంది. ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటామో, ఏం చేయడం వలన ఇన్ని బాధలు పడుతున్నామో మనకి అర్థమయ్యేలా చెబుతోంది. కాబట్టి ఇందులో విషయాలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండటం ఎలాగో ఒక కోర్స్ చేసినట్టే. ఇందుకోసం ఇంతకు మించిన మరొక గ్రంథం లేదు, రాదు. భగవాన్ రమణ మహర్షి వారు స్వయంగా రచించడమే కాకుండా ఆయనే స్వయంగా తెలుగులోకి అనువదించిన అద్భుతమైన గ్రంథం ఇది. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, మహాశివుడు మహర్షులకు ఉపదేశించిన మోక్ష మార్గం యొక్క రహస్యం. మనం నిత్యం వెతికే దుఃఖమే లేని జీవితానికి దారిని చూపే ధర్మగ్రంథం. ఇన్ని విషయాల గురించి, ఆనందంగా ఉండటం గురించి భగవాన్ ఈ పుస్తకంలో ఏం చెప్పారు? స్వయంగా ఆయన చేసిన కఠిన తపస్సు నుండి నేర్చుకున్న విషయాలను ఈ ఉపదేశసారంలో ఎలా వివరించారు? వీటికి సులభంగా అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది హైందవవాణి. ఆ విషయాలు తెలుసుకునే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భగవాన్ బోధనలను మీ వరకు చేర్చడం మాకు మరింత సులభం అవుతుంది. ఇక ఉపదేశసారం విషయానికి వస్తే, దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక పురాణ గాథను గురించి తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో ఋషులు, మునులు ఒక అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని యజ్ఞాలు, యాగాలు చేయడం మొదలుపెట్టారు. వీటి ద్వారా వచ్చే పుణ్యం వారికి మోక్షాన్ని కలిగిస్తుంది అని, అదేనండి మరో జన్మలేని వరాన్నిస్తుంది అని బలంగా నమ్మారు. కాని వారి ఆలోచన వట్టి అపోహ అన్న విషయం వారికి తెలియదు. కేవలం యజ్ఞాలు, యాగాలు మాత్రమే చేసి తర్వాతి జన్మ నుండి తప్పించుకోలేరు అనే కఠిన సత్యాన్ని సరైన టైం చూసి వాళ్ళకి తెలియచెప్పాలి అనుకున్నాడు మహాశివుడు. చాలా కాలం గడిచింది. ఋషులు మోక్షం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. హోమాలు, యాగాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక భిక్షువు తన భార్యతో సహా ఆ ఆశ్రమానికి భిక్షాటన కోసం వచ్చాడు. ఆ భిక్షువు, ఆయన భార్య అత్యంత సౌందర్యంగా ఉన్నారు. వాళ్ల మోముల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఋషులు, మునులు ఆ భిక్షువు భార్య అందానికి ఆకర్షితులయ్యారు. అంతేకాదు, ఋషిపత్నుల మనసు కూడా అత్యంత సుందర రూపంలో ఉన్న ఆ భిక్షువును చూసి చలించింది. ఈ విషయం గమనించిన మునులు, ఋషులు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ తాంత్రిక శక్తితో ఒక సింహాన్ని, పులిని సృష్టించి ఆ భిక్షువు మీదకి ఉసిగొల్పారు. కాని ఆ భిక్షువు వాటిని అలవోకగా సంహరించి దివ్య స్వరూపంతో వారి ముందు నిలబడ్డాడు. అప్పటికి కాని అర్థం కాలేదు ఆ ఋషులకు, ఆ వచ్చిన భిక్షువు సాక్షాత్తు మహాశివుడు అని, ఆయన భార్యగా వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని. విషయం తెలుసుకున్న వెంటనే వారంతా పరమేశ్వరుడు, మహావిష్ణువు పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. మోహాన్ని, కోపాన్ని జయించలేని వారు తాము వెళ్తున్న మార్గంలో మోక్షాన్ని పొందలేరు అని గ్రహించి అసలు సిసలైన మోక్ష మార్గాన్ని ఎలా పొందాలో చెప్పమని మహాశివుణ్ణి వేడుకున్నారు. ఆ తర్వాత మహాశివుడు వారికి మోక్ష సాధన యొక్క రహస్యాన్ని వివరించాడు.
ఈ పురాణ గాథను తన రచనల్లో వ్యక్తం చేసిన ప్రసిద్ధ తమిళ కవి అయిన మురుగనార్ మహాశివుడు ఋషులకు ఇచ్చిన ఉపదేశ సారాన్ని మాత్రం ఆయన రాయలేదు. అందుకు బదులుగా ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి వారిని కలిసి ఈ భాగాన్ని ఆయనను రాయమని అడిగారు. అందుకు అంగీకరించిన భగవాన్ తన తపస్సు యొక్క అనుభవాన్ని 30 శ్లోకాలలో రచించడమే కాకుండా ఆ తర్వాత ఆయనే స్వయంగా సంస్కృతం, తెలుగు, మలయాళ భాషల్లోకి అనువదించారు. మరి మహాశివుడు ఋషులకు చెప్పింది, భగవాన్ మనకు చెప్పింది ఏమిటి? మనసు యొక్క ఆ రహస్యం ఏమిటి? ఇది కేవలం ఒక్క వీడియోలో చెప్పేసుకునేది కాదు. కాస్త కఠినంగా, గ్రాంధికంలో ఉండే ఈ విషయాలను అరటిపండు వలిచి చెప్పినంత సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం ఒక సిరీస్ ఆఫ్ వీడియోలు మనకు అవసరమవుతాయి. ఇందుకు సంబంధించిన పరిచయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి వివరణను రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం. ఇప్పుడు కథంతా మన మనసు చుట్టూ తిరుగుతోంది. మీ మనసును ఆనందానికి సిద్ధం చేయండి. మరి ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. మనలో ఒక ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మే దేవుడు అని మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనలో దాగిన ఆత్మ సూర్యుడు అనుకుంటే, ఆ సూర్యుడి నుంచి వచ్చిన ఒక కిరణమే మన మనసు. ఈ మనసు పడే బాధల గురించే మన ఆలోచన అంతా. ఈ మనసు తాను చేయాల్సిన పని తప్ప లోకంలో ఉన్న అన్ని పనులు చేస్తుంది. అందుకే అది ఎప్పుడూ ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉంటుంది. మరి అసలు మనసు యొక్క అసలు పని ఏంటి అంటే, తానే పరమాత్మ అనే నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే. కాని మన మనసు మాత్రం మన శరీరం రోజూ చేసే పనులే తన పనులు అనుకుని, శరీరం అనుభవించే సుఖాలే తన సుఖాలు అనుకుని చీకట్లో మగ్గిపోతుంది. ఉదాహరణకు చూడండి, మనం ఏదైనా టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత ఆ క్రేవింగ్స్ మనం ఎంజాయ్ చేస్తాం. ఏసీలో చల్లగా కూర్చున్నప్పుడు ఆ చల్లదనాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఇవన్నీ బాడీకి సంబంధించినవి తప్ప మనసుకు సంబంధించినవి కావు. కానీ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మన మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది. ఒక ఫిలాసఫీ విన్నప్పుడు మన మనసు స్పందిస్తోంది. ఒక ఆశ్రమానికి, ఆహ్లాదకరమైన ప్రకృతి ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు మన మనసు ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తుంది. కానీ మనం వీటికి ప్రాధాన్యత ఇవ్వం. కేవలం శారీరక సుఖాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఇదే మనసు తన కర్తవ్యాన్ని మర్చిపోవడం అంటే. సింపుల్గా చెప్పాలి అంటే, కామం, క్రోధం, అసూయ వంటి మానవ సంబంధిత మాయా విషయాలను మోస్తూ తిరిగినంతకాలం మన మనసు దుఃఖంలోనే మగ్గిపోతుంది. ఎప్పుడైతే వీటిని విడిచిపెట్టి దైవం, దైవత్వం అనే విషయాల వైపు మనసును మళ్లిస్తామో ఆ క్షణం ఆనందం యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే మన మనసును మనిషి మోసం చేయొచ్చు, కాని దైవం, ప్రకృతి, పచ్చదనం ఎప్పుడూ మోసం చేయవు. అయితే ఇది మనం మాట్లాడుకున్నంత, అనుకున్నంత సులభమైతే కాదు. అందుకు అవసరమైన మార్గాలనే మనకు తెలియజేస్తోంది ఉపదేశ సారం. మనం చేసే ఏ పని మనసుకు శాశ్వత ఆనందాన్ని కలిగించలేదు అనే కఠిన సత్యాన్ని తెలియజేసి, దానిని ఈ అజ్ఞానం నుండి, మాయ నుండి బయటపడేసి తిరిగి జ్ఞాన మార్గంలో అంటే ఆనంద మార్గంలో నడిపించేదే ఉపదేశ సారం. పైన మనం చెప్పుకున్న పురాణ గాథలో మునులు, ఋషులు చేసిన యాగాలు, హోమాలు తమ నిత్యకర్మల్లో భాగంగా చేసినవే. వాటి ఫలితాలను వారు అప్పుడే అనుభవించడం వలన ఆ అనుభవం తిరిగి మరో జన్మకు కారణమవుతుంది. అందుకే వారు ఆ కర్మల ద్వారా మోక్షాన్ని పొందలేరు అని మహాశివుడు ఉపదేశించాడు. ఎప్పుడైతే వారు తమ మనసును క్రోధం నుండి, మోహం నుండి జయించేలా చేశారో, తమ మనసును తిరిగి చైతన్య మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారో, ఆ క్షణం వారు మోక్షం వైపు అడుగులు వేస్తున్నట్టు అర్థం. మరి మనసును ఏ విధంగా ఈ మాయ నుండి బయటపడేయాలి? ఎలా తన అసలు కర్తవ్యమైన ఆధ్యాత్మికతను అన్వేషించేలా చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మనసు యొక్క చిక్కుముడి వీడినట్టే, ఆనందం యొక్క అన్వేషణ మొదలైనట్టే. ఈ సమాధానాలనే భగవాన్ రమణ మహర్షి వారు ఆయన రచించిన 30 శ్లోకాల ద్వారా వివరించారు. ఆ శ్లోకాల వివరణ, పై ప్రశ్నలకు సమాధానాలను మనం రాబోయే వీడియోలలో సరళంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోలు మీకు మిస్ అవ్వకుండా అందాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఉపదేశ సారం యొక్క అసలైన రహస్యాన్ని తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. భగవాన్ రమణ మహర్షి వారి విలువైన బోధనల గురించే కాక, హైందవ గ్రంథాలలో దాగిన అనేక రహస్యాలను, పురాతన గ్రంథాల్లో ఉన్న విలువైన విషయాలను, మునులు, ఋషులు బోధించిన ఆధ్యాత్మిక విశేషాలను
అత్యంత సరళంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది మీ హైందవవాణి. రోజురోజుకీ ఆధ్యాత్మిక పరిమళాల్ని మరిచి దుఃఖం యొక్క ఊబిలో మునుగుతున్న మానవులు తిరిగి ఆనందాన్ని పొందడానికి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఈ బోధనలు అత్యంత ఆవశ్యకమని మేము బలంగా భావిస్తున్నాం. మీరు మా ఈ ప్రయత్నంలో భాగమై ప్రతి మనిషికి ఈ బోధనలు చేరేందుకు సహాయపడతారని ఆశిస్తూ రాబోయే వీడియోలను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. పరమశివుడి కృప మీపై నిత్యం ప్రకాశించాలని ఆశిస్తూ మీ హైందవవాణి టీం. సర్వేజన సుఖినో భవంతు. మన మనసును మనిషి మోసం చెయ్యొచ్చు, కానీ దైవం, ప్రకృతి, పచ్చదనం ఎప్పుడూ మోసం చేయవు. అలా మోసం చేయని ప్రకృతిలో, దైవంలో, పచ్చదనంలో మన మనసును ఎలా లీనం చేయాలో చెప్పేదే ఈ వీడియో. ఈ వీడియో కోసం మీరు వెచ్చించే ప్రతి నిమిషం మీ మనసును ఆనందం యొక్క దారులు వెతికేలా చేస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి.